హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కాంప్రహెన్సివ్ మార్కెట్ బ్రీఫింగ్. సో ఈరోజు వీడియోలో మనము గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ మ్యాక్రో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అట్లానే రీసెంట్గా వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ బ్యాంక్స్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, యుఎస్ నుంచి ఎస్పెషల్లీ ఫెడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది చూస్తూ రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకున్నట్లే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ముందుగా మనకి యుఎస్ నుంచి వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, కోర్ సిపిఐ డేటా చూస్తే 3.2% ఇయర్ ఆన్ ఇయర్లో 3.2%గా, హెడ్లైన్ సిపిఐ వచ్చేసి 3.1%గా జూన్ మంత్కి సంబంధించి రికార్డ్ అయింది. ఇది స్లైట్లీ హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడాను స్లైట్లీ హయ్యర్గా ఉంది. అట్లానే లాస్ట్ క్వార్టర్ కంటే కూడాను ఇది హయ్యర్గా వచ్చింది. అట్లానే యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ కూడాను కాస్త ఇంచప్ అయినాయి. సో ఆల్మోస్ట్ 3.9%, 10-year బాండ్ ఈల్డ్స్ 3.9% ఇంచప్ అయింది. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది మనకి ఈ మధ్యకాలంలో ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, నెగిటివ్ సెంటిమెంట్ కానివ్వండి, యూఎస్లో ఎట్లా డెవలప్ అవుతుందనే దానికి రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మనం ఇంకా కొన్ని సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చూడాల్సిన అవసరం ఉంది. ఈ టారిఫ్ ఇంపాక్ట్ అనేది సో డౌన్ ద లైన్ 3 months to 6 months టైంలో మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన డేటా మీద ఫెడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే ఎక్స్పెక్టేషన్స్ మీద ఏంటంటే కాస్త హాకిష్ తోనే వచ్చిద్దేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దాంతో రేట్ కట్ అనేది డిలే అవ్వచ్చు. ఇప్పటివరకు ఆగస్ట్లో ఒక రేట్ కట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఆగస్ట్ కాదు, మరలా సెప్టెంబర్ కానీ అక్టోబర్ రివ్యూలోనే రేట్ కట్, మరలా ఒక రేట్ కట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. సో ఫెడ్ చైర్మన్ పవెల్ కూడాను ఇన్ఫ్లేషన్ రిస్క్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఈ టారిఫ్ విషయంలో కానివ్వండి, వేజ్ గ్రోత్ సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పటికప్పుడే కంట్రోల్ అయ్యే అవకాశం లేదు అని చెప్పే కామెంట్స్ పాస్ చేసిన తర్వాత మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. దాంతో అమెరికన్ మార్కెట్స్ గత 2 రోజుల నుంచి కాస్త నెగిటివ్గా మూవ్ అవడం అనేది చూస్తూ ఉన్నాం మనం. దీంతో పాటుగా యుఎస్ టారిఫ్కి సంబంధించి ప్రెసిడెంట్ ట్రంప్ సో తన ప్లాన్స్ అనౌన్స్ చేశాడు. సో బ్లాంకెట్ టారిఫ్ 10 to 15% బ్లాంకెట్ టారిఫ్, అంటే బ్లాంకెట్ టారిఫ్ అంటే అన్ని కంట్రీస్ కూడాను కామన్గా ఈ 10 to 15% మినిమం టారిఫ్ విధించేట్లుగా తను ప్లాన్ చేస్తూ ఆల్మోస్ట్ 150 కంట్రీస్కి, 150 స్మాలర్ కంట్రీస్కి ఈ లెటర్స్ ఇష్యూ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా రీసెంట్గా మనకు అక్కడి నుంచి తెలుస్తూ ఉంది. దీంతో మన డెవలపింగ్ నేషన్స్ ఆ రిస్క్ అనేది, ఆ అన్సర్టనిటీ రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఈ అన్సర్టనిటీ ఉన్నంతసేపు ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ లేదు అంటే ట్రేడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళ మనీని సేఫ్ సైడ్ ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఆ ఫైనల్ నెగోషియేషన్స్ అంటే లెవెల్ 5 నెగోషియేషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 90 days పాజ్ అయితే ఉందో, ఇది జూలై 9th వరకు 90 days పాజ్ తర్వాత దాన్ని ఆగస్ట్ 1st వరకు ఎక్స్టెండ్ చేశాడు కదా. సో ఈ లోపే, ఆగస్ట్ 1st లోపే మన నెగోషియేషన్స్ కంప్లీట్ అయ్యి మనం ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ అవుట్లుక్లో ఉంది. సో ఇది కాస్త 150 కంట్రీస్కి తను ఏదైతే 10 to 15% ఫ్లాట్ రేటు వడ్డిద్దామని చెప్పేసి అనుకుంటున్నాడో దాని నుంచి మన కంట్రీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. సో అది కనుక డీల్ కనుకైతే మనకి రిస్క్ తగ్గుతుంది. మన మార్కెట్స్ మాత్రం అది పాజిటివ్ సెంటిమెంట్గానే ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మెయిన్ న్యూస్తో పాటుగా మనకి మోతీలాల్ ఓస్వాల్ నుంచి కొన్ని స్టాక్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ స్టాక్ రికమెండేషన్స్ మనం క్విక్గా రివ్యూ చేస్తూ ఆ తర్వాత మన మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, సో దాని లెవెల్స్ రేపటికి ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. సో మనం ముందుగా మోతీలాల్ ఓస్వాల్ నుంచి వచ్చిన రికమెండేషన్ చూస్తే కనుక వాళ్ళు సుజ్లాన్ ఎనర్జీ గురించి రికమెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళ టార్గెట్ 82 ఇచ్చారు. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఆల్మోస్ట్ 66 దగ్గర ఉంది. వాళ్ళ టార్గెట్ 82, అప్రాక్సిమేట్గా 24% ఇక్కడ నుంచి రైజ్ అవుతుందని అంచనాల మీద మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రీసెంట్గా బై కాల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాళ్ళు మేజర్గా బై కాల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళకి 1.5 GW ఆర్డర్ ఎక్స్క్లూజివ్గా ఎన్టీపీసీ నుంచి ఆర్డర్ ఉంది. అట్లానే వీళ్ళకి స్ట్రాంగర్ గ్రోత్, అంటే వీళ్ళ ఆర్డర్ బుక్లో ఆల్మోస్ట్ 4 GW FY26 సంబంధించి 4 GW ఆర్డర్ అనేది ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. అది ఎగ్జిక్యూట్ చేసినా సరే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో వాళ్ళు ప్రాఫిట్స్ మేక్ చేయగలుగుతారు. ఓకే, సో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఆర్డర్ బుక్ కూడాను ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సో వీళ్ళ గ్రోత్,
సో వీళ్ళ గ్రోత్ అనేది ప్రాపర్గా కండిషనల్గా ఇప్పటివరకు ఏదైతే గ్రోత్ చూపించగలిగారో ఆ గ్రోత్ కంటిన్యూ చేయగలుగుతారో అన్న ఉద్దేశం మీద మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు సుజలాన్ ఎనర్జీకి టార్గెట్ 82గా ఇస్తూ బై కాల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి సెకండ్ రికమెండేషన్ మోతీలాల్ ఓస్వాల్ నుంచి వచ్చింది క్యామ్స్. సో ఈ క్యామ్స్ గురించి మీరు చాలా రోజుల నుంచి మార్కెట్లో చూస్తూ ఉంటారు. మీకు కూడాను మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే కనుక మీకు కూడా ఈ క్యామ్స్ నుంచి చాలా రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు మేజర్గా మ్యూచువల్ ఫండ్స్ దీనికి సంబంధించి వాళ్ళు పోర్ట్ఫోలియోస్ని మనకి కేవైసీస్ ఈ కేవైసీ దీంట్లో వీళ్ళు యాక్టివ్గా ఉన్నారనమాట. సో కేవైసీని సర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చూస్తే కనుక ఎస్ఐపిస్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో చాలామంది రీటైలర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అది యాన్యువల్ అసెట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెరుగుతూ ఉంది. సో ఎంత పెరుగుతూ ఉంటే, ఎంత కొత్త ఎస్ఐపిసి స్టార్ట్ అవుతుంటే అంత వర్క్, అంత ప్రాఫిట్, అంత బిజినెస్ వీళ్ళకి వస్తుంది. సో ఇది డే బై డే ఇది పెరుగుతూనే ఉంది. మంత్ మీరు చూస్తూనే ఉన్నారు ఎస్ఐపిసి ఇన్ఫ్లోస్ ఏ విధంగా ఉంది, మార్కెట్లోకి రీటైలర్స్ నుంచి ఫ్లో ఎలా ఉంది అనేది మీరు చూస్తూనే ఉన్నారు. దాంతోపాటుగా వీళ్ళు రీసెంట్గా ఓవర్సీస్ ఆర్టీఏ మ్యాండేట్ విత్ వీళ్ళు ఒక కాంట్రాక్ట్ని విన్ అవ్వడం జరిగింది. సై బ్యాంక్ శ్రీలంక నుంచి వీళ్ళు ఒక కాంట్రాక్ట్ విన్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఓవర్సీస్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఓకే, ఇది ఫస్ట్ ఓవర్సీస్ ఆర్టీఏ మ్యాండేట్ అనమాట. సో వీళ్ళకి సంబంధించి క్యామ్స్కి సంబంధించి. అట్లానే క్యామ్స్ పే మనకి ఇప్పటి వరకు యూపీఐ ఏదైతే ఉందో పేటిఎం లాంటి సర్వీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో కూడాను వీళ్ళు ఎంటర్ అవుతాం జరుగుతుంది అనమాట. సో దీంతో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆబ్వియస్గా వీళ్ళు ప్రాఫిట్స్ కూడా వీళ్ళు మేక్ చేయగలుగుతారు. సో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని, సో నెక్స్ట్ 9 months to 12 months టైంలో ఇది 21%, అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో 4100 ప్రైస్ ఉందో అక్కడ నుంచి 21% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని రాడార్లో ఉంచుకొని మనము దీని లెవెల్స్ కూడా, అంటే రాబోయే వీడియోస్లో మనం ఒకసారి ఆ చార్ట్స్ని చూస్తూ ఆ చార్ట్స్ ఏ లెవెల్స్లో ఇది అట్రాక్టివ్గా ఉంటుంది, ఏ లెవెల్స్ దగ్గర మనము అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉందో మనం రాబోయే రోజుల్లో ఒకసారి వీటిని కూడా చూద్దాము. ఇప్పటికైతే ఈ స్టాక్ రికమెండేషన్స్ మీరు నోటిఫై చేసి దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సుజలాన్ కానివ్వండి, క్యామ్స్ కానివ్వండి, మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని డిప్లో మీరు బై చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడాను స్లోగా, గ్రాడ్యువల్గా, స్మాల్ క్వాంటిటీస్ మీరు బై చేస్తూ వీటిని అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లానే మనం నెక్స్ట్ స్టాక్ ఏముందో వీళ్ళు రికమెండ్ చేసింది ఇంకో స్టాక్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మోతీలాల్ ఓస్వాల్ నుంచి మనకి నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా M&M. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 3000 ఉండింది. స్టాక్కి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 3643, అంటే ఆల్మోస్ట్ 18% ఇక్కడ నుంచి అప్రిషియేట్ అవ్వచ్చు అనే అంచనాలతోటి వీళ్ళు బై రికమెండ్ చేస్తున్నారు. సో వీళ్ళు మెయిన్గా వీళ్ళు కన్సిడర్ చేసిన ఇదేంటంటే ఈ లోకల్ డొమెస్టిక్ గ్రోత్ అనేది ఈ M&Mకి చాలా పాజిటివ్గా ఉంది. రీసెంట్గా వాళ్ళ ఎస్యూవి వెహికల్స్ ఆల్మోస్ట్ 22.5% ఆ సెగ్మెంట్లో వీళ్ళు గ్రోత్ చూపించగలిగారు. ఓకే, అట్లానే వీళ్ళ ట్రాక్టర్ సేల్స్ కూడాను మంత్ మీరు చూస్తే వీళ్ళ ట్రాక్టర్ సేల్స్ కూడాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన ఈవీస్, సో XEV 9e కానివ్వండి, BE6 కానివ్వండి, వాటిలో మార్కెట్లో కాస్త దాని మీద పాజిటివ్ బజ్ అనేది ఉందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని M&Mకి బై కాల్ చేస్తూ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు టార్గెట్ 3643గా ఇచ్చారు. ఓకే, సో ఇది వీళ్ళు ఇచ్చిన 3 స్టాక్స్ రికమెండేషన్స్. సో ఫర్దర్గా వచ్చే స్టాక్ రికమెండేషన్స్ని ఎప్పుడు మనకి మోతీలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఎనీ అదర్ బ్రోకరేజ్ సంస్థలు మనకి ఈ స్టాక్ రికమెండేషన్స్ ఇస్తే మనము వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ గురించి కనుక మీకు డీటెయిల్స్ కావాలి అంటే, సో ఆ స్టాక్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉంది, అట్లానే ఏ లెవెల్స్ మనం చార్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, మీకు కావాలి, మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. అట్లానే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇప్పటికే కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి రెగ్యులర్గా ఆన్సర్ చేస్తూ ఉన్నాము. అట్లానే మీరు కూడాను మీరు చూసినప్పుడు లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడాను ఆ స్టాక్ గురించి మీరు కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మనం దాని గురించి తప్పనిసరిగా డిస్కస్ చేద్దాము. దానికి వెంటనే మీకు రిప్లై వస్తుంది. మీరు పెట్టిన కామెంట్కి వెంటనే మేము రిప్లై ఇస్తాం. ఓకే, ఇక మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 375 పాయింట్లు నష్టపోయి 82,259 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి 25,111 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 340 పాయింట్లు నష్టపోయి
56,829 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు స్లైట్గా అండర్ పర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. సో ఓవర్ వీకెండ్ సాటర్డే హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ ఉండటం వలన కాస్త కాషియస్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం జరిగింది. సో దాంతో ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ అనేది కాస్త అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఈరోజు ఏ విధంగా మూవ్ అయినాయి, రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే ఈరోజు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, సో కంప్లీట్గా బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడాను కంటిన్యూస్గా నెగిటివ్ సైడే ట్రేడ్ అవుతూ లోయర్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 25,111 అయితే లో వచ్చేసేసి 25,101. సో ఆల్మోస్ట్ లో దగ్గరే క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే. ఓకే, మనం రేపటికి చూడాలంటే ఈ లెవెల్స్లో ఏ చేంజ్ లేదు. మనం ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే అనుకున్నామో 25,300, 285 ఇంతకుముందు మనం అనుకుంది, ఆ 285 తర్వాత ఒకసారి డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది. ఎక్కడ 25,300 నుంచి 25,000, ఆ 300 పాయింట్ల రేంజ్లో ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో స్టిల్ మనకి ఈ లెవెల్సే 25,325 అప్ సైడు, 25,000 లోయర్ సైడ్. సో ఈ రెండు లెవెల్సే స్టిల్ ఇది బ్రేక్అవుట్ అయ్యే వరకు నిఫ్టీ ఇటు అప్ సైడ్ 25,300 క్రాస్ చేసి అబౌవ్ సైడ్ మూవ్ అవనంత కాలము అది ఈ లోయర్ సైడ్ అంటే ఇక్కడ కన్సాలిడేషన్ లెవెల్లోనే ఉంటుంది మరలా. ఓకే, ఈ రెండు లెవెల్స్ని కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏదన్నా డైరెక్షన్ తీసుకునే ముందు ఈ లెవెల్స్ని చూసుకొని మాత్రమే మనం డైరెక్షన్ ట్రేడ్ చేయాలి. ఓకే, సో అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. మనం నిన్న ఏదైతే లెవెల్ ఐడెంటిఫై చేసామో 56,830, 825 ఆ లెవెల్ ఏదైతే నేను అనుకున్నామో ఆ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా ఈరోజు చూసారా మీరు బిగ్గెస్ట్ బేరిష్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి లోయర్ సైడ్ ఏమైనా మూవ్ అవుతుందా. కాకపోతే మనం ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవర్ వీకెండ్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ డ్యూ ఉంది 19th జూలైలో. సో దాని మూలంగా కాస్త కాషియస్ ట్రేడ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో జరుగుతుంది. ఒకవేళ అవి పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మరలా ఒకసారి ఈ 57,700, 58 లెవెల్స్ కంటే కూడా అబౌవ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది. మీకు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఈ మధ్యకాలంలో బ్యాంక్ నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తూ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే ఈ కాషియస్నెస్, ఇది రిజల్ట్స్ బేస్డ్ కాషియస్నెస్ అనేది ఇప్పుడు మార్కెట్లో నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో లోయర్ సైడు మనం కొద్దిగా లోయర్ సైడ్ షిఫ్ట్ చేసుకుంటే కనుక ఈ 56,600 ఇంతకుముందు ఏదైతే మనం 56,600 అని అనుకున్నామో ఆ లెవెల్ మరలా ఇప్పుడు సపోర్ట్ కింద చూసుకోవాలి మనం. ఓకే, సో 56,600ని సపోర్ట్ కింద తీసుకోవాలి. అప్ సైడ్ వచ్చేటప్పటికి సుమారుగా మనం ఈ లెవెలే 57,300 అనేది స్టిల్ మనకి వ్యాలిడ్ అవుతుంది. సో అప్ సైడ్ వచ్చేసరికి 57,300 రెసిస్టెన్స్, డౌన్ సైడ్ 56,600 సపోర్ట్. సో ఈ రెండు లెవెల్స్ మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. ఓకే, ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే స్టాకు లార్సన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ. ఇది కాస్త ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. మీరు ఇక్కడ చూస్తే కనుక 33.80 నుంచి 33.80 అప్రాక్సిమేట్గా ఈ రేంజ్ దగ్గర నుంచి సుమారుగా 37 అంటే ఈ 300 పాయింట్స్ రేంజ్లో కదలాడుతుంది. ఇప్పుడు కాస్త లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఆ లోయర్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. సో మరలా ఒకసారి ఇది 33.80కి ఆ రేంజ్ కనుక వస్తే మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎల్ఎన్టీ అనేది చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఇది లాంగ్ టర్మ్కి. సో మనం ఇంతకుముందు ఏదైతే మాట్లాడుకున్నామో రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇట్లాంటి స్ట్రాంగ్ కంపెనీస్ డిక్లైన్స్కి వచ్చినప్పుడు మనం వాటిని అక్యుములేషన్ చేసుకొని లాంగ్ టర్మ్కి. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లో కూడాను 10 to 20% ఈజీగా గెయిన్ చేస్తాయి ఈ స్టాక్స్. సో ఆ మూమెంట్ మరలా వస్తే ఆ స్టాక్స్లో ఆ బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో ఈ స్టాక్స్ ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని డిక్లైన్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇప్పుడు ఇది డిక్లైన్లో ఉంది. ఈ 33.80 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మీ ఈ స్టాక్ని మీరు రాడార్లో యాడ్ చేసుకొని 33.80కి వచ్చినప్పుడు మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్. వన్స్ ఇది 3,700 కనుక క్రాస్ అయితే మరలా ఒకసారి హై లెవెల్ మూవ్ అవుతుంది. సో ఈ రేంజ్ మీరు చూసారా, ఈ రేంజ్ చాలా రోజుల నుంచి ఈ రేంజ్లోనే కదలాడుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కనుక అయితే, సో ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది కానీ బట్ మరలా ఈ రేంజ్లోకి వస్తుంది. సో మీరు గమనిస్తే ఈ రేంజ్లో ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ కన్సాలిడేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 years ఈ రేంజ్లో ఉంది. ఒకసారి ఈ రేంజ్ కనుక బ్రేక్అవుట్ అయితే మరలా ఎల్ఎన్టీ అనేది మరలా ఒకసారి ఊపందుకొని 4,000, 5,000 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంత స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ ఇది. ఓకే, సో దీన్ని మీరు రాడార్లో యాడ్ చేసుకొని 33.80 వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కోసం మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి గానీ, కొలీగ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.